మనకి అవకాశాన్ని బట్టి మరి సమాజ కూడా కలిగినప్పటికీ కూడా జీవనందుకోవడంలో మనం లైవ్లోనే ఆరాధన చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రభువా యేసుక్రీస్తు రక్తమే జయం. 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. దేవా వందనాలైన స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి దేవవందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. కృపాకరణ మా ప్రియ పరలోకపు తండ్రి, మనం ప్రేమించి ప్రభు నాయన, మన పునరుద్ధరణలు ఇచ్చే అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నాయన. సమాజం కూడా అవకాశం లేనప్పటికీ ప్రభు నాయన, ఈ విధంగా ప్రభు నాయన లైవ్లో ప్రభు నాయన, యూట్యూబ్ ద్వారా ప్రభు నాయన, మరి నేను ఆరోగ్యం ఇచ్చే అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి అనేక మంది ప్రభు నాయన ఈ యొక్క నాయన మీడియా మంచి ద్వారా ప్రభు నాయన మరి స్వార్థ చేస్తూ ప్రాంతాన్ని దీవించింది ఆశించినైనా. మరి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తుంది. మా సంఘస్థలంలో పేరు పెట్టి దీవించింది ఆయన. ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో ఉన్నారు ప్రభుత్వ. అందరూ ప్రభుత్వ నీ కరోనా వ్యక్తులు నేను మరి భయకపిత ప్రభుత్వ నీ కాపుదలు సహాయం దయచేయండి. వాళ్ళకి భద్రత దయచేయండి. సంఘ పేరు పెట్టి దీవించిన ఆశ సహాయం దయచేయండి ఆయన. ఆయనకి బలపరిచింది ఆయన. మా సంఘ ప్రత్యేకించి ప్రభుత్వ మరి అందరూ కూడా ఆరాధక పాల్గొనే సహాయం దయచేయండి. సేవలో బిడ్డలు దీవించండి. అల్లులో బిడ్డలు దీవించండి ఆయన. మల్కాపురంలో బిడ్డలు దీవించండి. జంతకోళి ఉన్న బిడ్డలు దీవించండి. ఆ సహాయం దయచేయండి ఆయన. శ్రీహపురంలో బిడ్డలు దీవించండి ఆయన. అన్నంకోళ్ళలో బిడ్డలు దీవించండి. కోల్పత్రంలో బిడ్డలు దీవించండి ఆయన. ఉప్పల కాలనీ, హనుమాన్ నగర్ ఎక్సెస్ కాలనీ, అశోకనగర్ బర్బకోళ్ళ బిడ్డలు దీవించండి ఆయన. ఇంద్రకోళ 1-2 ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. గాజువాకలో బిడ్డలు దీవించండి. ఎన్నిటిలో ఉన్న బిడ్డలు దీవించండి. కంచపాలు మధువాళ్ళు ఉన్న బిడ్డలు దీవించండి ఆయన. అంబాలలో ఉన్నారు ప్రభునైనా, వాళ్ళ భద్రత దయచేయండి ఆయన. అదేవిధంగా ప్రభునైనా అమెరికా, ఆస్ట్రేలియా ప్రభునైనా, అండమాన్ ప్రభునైనా, అరబ్ కంట్రీస్ ఉన్న బిడ్డలున్నారు ప్రభు. అందరూ దీవించి రాష్ట్ర సహాయం దయచేయండి. గుంటూరు, తెలంగాణ మా పిల్లలు ప్రభు, వారి భద్రత దయచేయండి. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ప్రభునైనా, ఏ దేశంలో అందరూ భద్రత దయచేసి ప్రభు. అందరూ ప్రభుత్వ మరి లైవ్లో ఎక్కిపించి సహాయం దయచేయండి ఆయన. దీవించి రాష్ట్రం ఆయన. ఈ కూడికి ఆనందంతో నీవే నడిపించి మహిం పొందుకుంటావని యేసయ్య నామంలో మీకు వేడుకొచ్చు.
కురిపించినావు, బంగారుని నీవిచ్చినావు, మన్నాను కురిపించినావు, బంగారుని నీవిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
యేసయ్యా నా జీవనానికి నీవే యేసయ్యా నా గుండె చప్పుడు నీవే యేసయ్యా నీవే ప్రాణము యేసయ్యా నీవే జీవము యేసయ్యా నీవే ప్రాణము యేసయ్యా నీవే జీవము యేసయ్యా
స్తుతి పాత్రుడు యేసే ప్రేమకు యుగ యుగముల స్తుతి పాత్రుడు స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ స్తోత్రము మహిమా జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్ యేసే గొప్ప దేవుడు మన యేసే
మరి మనం ఏర్పడిన కీర్తన భాగం చదువుకుందామండి. యెహోవాను 113వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన సన్నిధించుడి, యెహోవా నామం స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము ఆయన నామం సన్నిధింపబడిన కాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించదగినది. యెహోవా అనియంత్రిత మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలను వ్యాపించినది. ఉన్నత స్థలమందు ఆశ్రయమైన మన దేవుడైన యెహోవాను పోలిన వాడెవడు? ఆయన భూమి ఆకాశాలను వంగి చూడ అనుగ్రహించున్నాడు. తన ప్రధానులతోనూ వారు కూర్చుంటబెట్టకై ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తేవాడు. పెద్ద కుప్పల మీద దీనిలో బేదల పైకెత్తువాడు. ఆయన సంతులైన దాన్ని ఇలాలుగాను కుమారుల సంతోషంగా తల్లిగాను చేయను. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన వాక్యమును దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. మరి యొక్క ఆదివారం దినాన ఈ విధముగా మరొకసారి ఆరాధన చేసుకోవడానికి దేవుడి చూపుని యొక్క కృపను బట్టి ప్రతి ఒక్కరము మరి యొక్క సమయమున ఆయన ఆరాధన చేస్తూ ఆయనలో మన యొక్క హృదయాన్ని తెరుచుకుని మన యొక్క జీవితాన్ని సిద్ధపరచుకుందాం. దేవుడు మనతో మాట్లాడులాగా మన యొక్క హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. ప్రియ సహోదరి సహోదరు అనాలోచనతో కానీ ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడ కలిగి దేవుని స్తుతించుదాం. దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులు తండ్రి దేవాలయ స్తోత్రం. పరిశుద్ధుడు దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ యొక్క సమయం నీ యొక్క కన్నీరు తుడిచి కష్టాలు తీర్చి అడ్డగా నిలిచిన మరి యొక్క యేసయ్య వైపు మనము చూద్దామా? అదే పడొద్దామా? ఆయన వైపు మనం చూస్తూ మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుంటాం. ఆయన మనకు ఉన్నవాడు, మనం నడిపిస్తున్నవాడు, మనల్ని ధైర్యపరుస్తున్నవాడు. అదే పడొద్దాం. నీ ప్రార్థన, నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఉద్దేశం ప్రార్థన పూర్తిగా ఉంటుంది. మనం దేవుడు ఈ యొక్క సమయం ప్రార్థన పూర్తిగా ఆరాధన వరకు మాతో కలిసి దేవుడు నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. ప్రియ సహోదరు సహోదరు మరి గతాన్ని వర్ణించి గుణవంతునిగా చేసి నిజమే మన పిలిచి అనిపించిన ఆయన వచ్చే వారిగా ఉంటున్నాం. నిజమే మనకి బ్రతుకుని బాగు చేసి సరిచేసి ఆయన వైపు ఒకసారి చూద్దామా? నిజమే ఆయన మనం వేడుకుంటున్నవాడమ్మా. ఎందుకు ఆయన ఆనందంలో నీ కష్టం ఆలోచించు, నీ బాధలు గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి. మనిషిగా మార్చినావు, మనసు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు, మనసు నాకిచ్చినావు. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ ఈ యొక్క సమయంలో ఆయన యొక్క మంచితనాలను గ్రహించాలి. నిజమే, ప్రతి ఒక్క కన్నీటిని ఆయన చూసి ఆనందించే వాళ్ళని మాత్రం కాదు, వారి బాధను గుర్తెరిగి ఇదిగో సహాయం చేస్తున్నావా, మనుషులైతే ఇదిగో బాధపడుతున్న వారిని స్వీకరించి బాధిస్తారేమో, కానీ ఆయనైతే కన్నీటి తుడిచేవాడు, ఆయనైతే కష్టాలు తీర్చేవాడు. ఎందుకంటే ఆయన వైపు చూడటం మనం నేర్చుకుంటాం. దేవా నువ్వు ఎంత మంచివాడవైనా నీవే నాకు ఉదాహరణ. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అంతగనిరచి అంటులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిగా చేసినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా 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 ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా 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 ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా ఎంత మంచి మనసయ్యా దేవా నీవు ఎంత మంచివాడు, నిజమే నువ్వు ఎంత మొదటి అలా ఆలోచన ప్రకారం ఆయన వైపు మనం మంచి దేవుడు, నిన్ను నాకు ప్రేమించిన వాడు, మరి యొక్క కష్టాన్ని ఎదిగి అండగనించిన వాడు ఆయన. ఈరోజు నీకున్న పరిస్థితులు బట్టి కృంగిపోతున్నావా, నీకు ఎదురవుతున్న ఇబ్బందులు బట్టి మంచి యేసయ్య, ఆయన మనసు మంచి. ఈ లోకంలో స్వార్థపూరితమైన మనుషులు వచ్చేమవుతారు. నీవు నేను ఆనందిస్తున్న వాడు ఆయన నిస్వార్థమైన వాడు. ప్రతి ఒక్క అవసరం ఎరిగి నడిపించవాలి. నాతో కలిసి నాతో ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడు దేవా, ఈ యొక్క ఉదయకాల సభలో ఈ విధంగా మరొకసారి మేము ఆత్మ చేయడానికి వచ్చి ఎదురైతే దేవాలైనా వీక్షించున్నాను. దేవా, వారి ప్రతి ఒక్క అవసరతల్లో ప్రతి ఒక్క సమయంలో దేవాలైనా నీ వారికి తోడుగా ఉన్నవని మేము నమ్ముతాం. ఎవరు అధైర్యపడక నీ బిడ్డలు నూతన విశ్వాసంతో నిలుచుకోవడానికి సహాయం నేను తోడు నీకు కాపుదల పుట్టుక బిడ్డలుగా దేవాలైనా నువ్వు వచ్చి దేవా నీవు ఏర్పరచుకో. నీలో నిలుచుండేవారు అంతము వారికి నీ కొరకు నిలుచునే యోగ్యత వేసి ప్రాథమిక పాసలు చేర్చుకో. యేసు ప్రభువు నామమున తండ్రి. ఆమేన్.
మరి యొక్క సమయంలో వాక్యానికి వెళ్ళే ముందు ఒక ప్రత్యేక గీతము మనం ఆలకిద్దామండి. దాని తర్వాత మరి నేటి దిన వాక్యోపదేశాన్ని మనము ఆలకిద్దాం. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వెయ్యినోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. వెయ్యినోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. కృపవెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపవెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉపదేశమందునా సత్వకల సంగమందునా ఉన్నత ఉపదేశమందునా సత్వకల సంగమందునా కంచె కల తోటలోనా స్థిరపరచినందునా కంచె కల తోటలోనా స్థిరపరచినందునా. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని. సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని ఎవరు మాకు లేరని వెయ్యినోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. వెయ్యినోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధముగా
యూట్యూబ్ ద్వారా కలవడానికి నేను ఎంతగానో ఆనందిస్తున్నానండి. మరి యొక్క సమయం ఈ యొక్క ఆదివారం దినాన మనము దేవుని యొక్క మాటలు ధ్యానము చేసుకుందాం. నేటి దినముకై ఏర్పాటు చేసిన పాఠ్యభాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము. ప్రతి ఒక్కరు తెలుద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు మనము ధ్యానము చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకునే. దేవా, నీవు నాతో మాట్లాడాలని మనం అందరం సిద్ధపడుకో. నిజమే, ఆయన మనతో సూటిగా మాట్లాడే దేవుడు. ఆ మాట యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మహాగణుడు మహోన్నతుడే మన దేవా, ఈ యొక్క సమయమున నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారా దేవా ఆయన మమ్మల్ని తట్టండి. నీ మాటే మమ్మల్ని బ్రతికింప చేస్తుందయ్యా. ఈ లోకపు మాటలు మమ్మల్ని ఆందోళనకు కారణము చేస్తాయేమో, కానీ నీ మాట మాలో నూతన జీవాన్ని, నూతన ధైర్యాన్ని కలగజేసి జీవితం మీద దేవా ఆశలు చిగురింపజేస్తుంది. గనుక ఈ యొక్క మాట యొక్క ప్రాముఖ్యతను గ్రహించుకోవడానికి దేవాలైనా నువ్వు మాటలు సూటిగా మాట్లాడండి. మాలో ఉన్న అవిధేయతల నుంచి, మాలో ఉన్న అపరాధం నుంచి, మరి ప్రాముఖ్యంగా మాలో ఉన్న పాపముల నుంచి మేము దూరం అవ్వడానికి దేవ, వాటిని విడిచిపెట్టుకు విసర్జించడానికి దేవాలైనా నువ్వు మాతో మాట్లాడండి. మేము బాగుపడడానికి మాతో మాట్లాడండి. మొట్టమొదటిగా నా యొక్క మాటలు, నా యొక్క ఆలోచనలు, నా యొక్క తలంపులు నీ సులువు చాటును మరుగుపరిచి నా ద్వారా నాతో ఇక్కడ ఉన్న వారితో దేవా, నన్ను వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు మాట్లాడు. నీ యొక్క ప్రాముఖ్యమైన మాట, అమూల్యమైన మాట మా హృదయములకు చొచ్చి అది ఫలించి దేవ విస్తరించబడడానికి, ఆత్మీయ అభివృద్ధిని మేము చూడడానికి సహాయం వచ్చాయి. నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదలు మాకు అనుగ్రహించు. యేసు ఇచ్చిన ప్రార్థన విపాసలు చేర్చుకో. యేసు నామమున ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుల, ప్రస్తుత దినాలు మనం గమనించినట్లయితే ఎంతో భయంకరమైన దినాలు మనము చూస్తున్నామండి. కనికరము లేని దినాలు, ప్రేమ ఏమైపోయిందంటే చల్లారిపోతున్న దినాలు. ఈ దినాలు మనం చూసినప్పుడు ఎంతో భయపడవలసిన వారమై మనం ఉంటాం. ఏమి సంభవించబోతుంది, ఏమి జరుగుతుంది, మానవాళి స్థితి ఏమైపోతుంది, మానవత్వం ఏమైపోతుంది. ఇక్కడ యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే కనికరము గలవారు అని ఆయన మాట్లాడుతున్నారు. నిజమే, ఈరోజు మనం గ్రహించుకుంటే ఎవరికి వారు మనం ప్రశ్నించుకుందాం. నిజమే, నాలో యేసయ్య చెప్పిన మాట నాలో ఉంటుందా? ఆ యొక్క కనికరాన్ని నేను కలిగి ఉంటున్నానా, లేక కఠినాత్ముడిగా నేను ఉంటున్నానా? దేవుని ప్రేమ కనపరిచేవాడిగా నేను ఉంటున్నానా, లేక మూర్ఖుడిగా నేను మిగిలిపోతున్నానా అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ కనికరము అన్నది ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవునిలో ఉన్న ఒక లక్షణము కనికరముగా మనం గుర్తించగలం. యేసయ్య అనేక మంది పట్ల కనికరాన్ని కలిగి తన యొక్క ఆలోచనలు, తన యొక్క ఉద్దేశములు మానవుల పట్ల నెరవేర్చాడండి. నిజమే, ఆయన కనికర పడ్డాడు. అనేక మంది ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు వారిని చూసి కనికర పడ్డాడు. మానవాళి కోసం కనికర పడి ఆయన సిలువలో తన యొక్క రక్తాన్ని కార్చాడు, తన ప్రేమను కనపరిచాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు వారు ఆలోచన చేసుకోవాలి. కనికరము అన్నది అది దేవుని లక్షణము. ఆ లక్షణము మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అన్నది మనం గమనించినట్లయితే, ఇదిగో నీవు కనికరింపబడాలంటే నీకు అటువంటి కనికరము కావాలని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు మనం గమనించాలి. అయితే ఈ యొక్క కనికరము గురించి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము. ప్రతి ఒక్కరు తెలుద్దామా? యేసయ్య ఆయన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తూ ఆయన చెప్తున్న మాటల్లో ఒక మాట మనం గమనించు. 6వ అధ్యాయం 12వ వచనము, 14, 15 వచనములు కూడా మనం గమనించినట్లయితే వారు రుణస్థులను క్షమించున్న ప్రకారము వారు రుణములను క్షమించుము. అదేవిధంగా 14, 15 వచనాలు మనం గమనించినట్లయితే మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించు. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు.
ఆయన స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఇదిగో నీలో అటువంటి కరిక్రమము ఉన్నప్పుడు నేను నీ పట్ల ఆ కరిక్రాన్ని ఉంచుతానని ఆయన మాట్లాడుతున్నారు. అందుకే యాకోబు కూడా మాట్లాడిన మాటలు మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, ఇక్కడ చక్కని మాటలు మనము గ్రహించవచ్చు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ప్రతి ఒక్కరూ మనము పరిశీలన చేసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఒకసారి ఆలోచన చేసుకో. నిజంగా వాళ్ళ కనికరం లేదనుకో, ఒకవేళ దేవుడు కూడా వాళ్ళ కనికరించకపోతే మన తీర్పు ఏ విధంగా ఉంటుంది? అయ్యో ఎంత దౌర్భాగ్యముగా ఉంటుంది, అయ్యో అది ఎంత భయంకరమైనది. ఇక్కడ యాకోబు మాట్లాడుతున్న మాట, కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. అందుకే కనికరం పడే గుణము మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో. ఈ యొక్క ఆత్మీయ లక్షణాల గురించి దేవుడు ఎందుకు ప్రతిసారి మాట్లాడుతున్నాడు అన్నది మనం గ్రహించుకున్నట్లయితే ఈ ప్రాముఖ్యమైనవి. ఈరోజు వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనిషికి మానవత్వం పోయింది. మానవత్వము నెమ్మది ఏమైపోతుంది? దిగజారిపోతుంది. మనిషిని ప్రేమించవలసిన వాడు మనిషిని ప్రేమించాక వస్తువులు ప్రేమిస్తున్నాడు, ఉన్న వాటిని ప్రేమిస్తున్నాడు. ఏదో గొప్పకు పోయి ఏమి చేస్తున్నాడంటే కనికరము కోల్పోయి కఠినాత్ముడిగా మారిపోతున్న బ్రతుకులుగా మనం గమనించవచ్చు. కానీ దేవుడైతే మాట్లాడుతున్న మాట, మన యేసయ్య మాట్లాడుతున్న మాట, నీలో ఆ లక్షణం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, ఆలోచన చేస్తాం. ఈరోజు మనము పరిశీలన చేసుకోవాలి. మనం గమనించినట్లయితే యూదులు కొందరు వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాట చెప్తున్నప్పుడు ఆయన వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈయన ఆ యొక్క పాపులను సుకారులను ఆయన యొద్దకు చేర్చుకుంటున్నప్పుడు వీరు చాలా ఆయన మీద కోపముతో మాట్లాడుతున్న మాటల సమయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు మనం గమనించగలం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. ఎందుకు ఈయన ఎవరిని చేర్చుకుంటున్నాడంటే ఆయన ఎవరు వెంబడిస్తున్నారంటే ఇదిగో సుక్కర్లు వెంబడిస్తారు, పాపులు వెంబడిస్తారు. అది చూసి సరుక్కుంటూ ఉంటాడు. యూదుడై ఉండి ఈ విధంగా ఈ వ్యక్తి ఉన్నాడని చెప్పి సరుక్కుంటూ ఉంటాడు. ఆయన చెప్తున్న మాట 13వ వచనం, 9వ అధ్యాయం 13వ వచనం, అయితే నేను పాపులను పిలువ వచ్చుతుని గాని నీతిమంతులను పిలువ రాలేదు. నేను ఎవరు పిలిచారు? పాపులను పిలిచారు, నీతిమంతులను ఎంత మాత్రము కాదు. ఆయన అక్కడ మాట్లాడుతున్నారు, గనుక కనికరమునే కోరుచున్నాను. ఆయన కనికరపడి మానవుడి యొక్క బ్రతుకును చూచి కనికరపడి దాన్ని బాగుపరచాలి. ఒకవేళ నిజంగా యేసయ్య వాళ్ళ చూచి కనికరించకపోతే, దేవుడు మన బ్రతుకును కనికరించకపోతే మరి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ఎప్పటికైనా మనం పరిశోధన చేసుకుంటాం. అందుకే ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఒక గొప్ప స్థితికి వెళ్ళిపోయిన తర్వాత పక్కవాడిని చూసి ఇష్టపడరు. నా స్థితి ఈ విధంగా వచ్చిందంటే నేను పడిన కష్టము, అండ్ నేను ఈ స్థితిలో ఉండడానికి నేను ఎంతో ప్రయాసపడానని చాలా మంది అనుకుంటారు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రయాసములో నేను దీవించిన దేవుడు. నిజం, ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఈ స్థితికి రావడానికి, ఈ స్థితిలో నీవు ఉండడానికి దేవుడు నీ పట్ల కనికరము చూపించకపోతే ఒక్కసారి ఎవరికి వారు వారి యొక్క హృదయాల మీద చేతులు వేసుకొస్తారు. ఆలోచన చేయండి, నేను ఎటువంటి వాడిని, నేను ఎంత దుర్మార్గుడిని, నా యొక్క బ్రతుకు ఎటువంటిది. నిజమే, రహస్య బ్రతుకులు ఎరిగిన వాడండి మన యేసయ్య. నిజమే, ఆయనకు తెలీదా ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు? వాళ్ళ యొక్క ఆలోచన అదే. ఎందుకంటే వీళ్ళు బలి ఇవ్వట్లేదు, దేవాలయంలోకి రావట్లేదు. అయితే మీరు చూసి వీళ్ళేమంటున్నారు, ఇదిగో ఇటువంటి వారిని నువ్వు చేర్చుకుంటున్నావే, ఇటువంటి వారు నిన్ను వెంబడిస్తున్నారంటే ఈయన ఖచ్చితంగా మాట్లాడుతున్నమాట. నేను బలిని కోరట్లేదు, నేను ఏం కోరుతున్నాను? కనికరాన్నే కోరుతున్నాను. నేను కనికరాన్ని కోరుతున్నాను. నిజమే ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ఆలోచన చేసుకోండి. ఈరోజు ఇటువంటి స్థితిలో దేవుడు వల్ల పెట్టాడంటే ఆయన కనికరించు. ఈరోజు ఇటువంటి బ్రతుకును మనకు అనుగ్రహించాడంటే దేవుడు కనికరించాడు. ఈరోజు మనము ఏంటంటే ఏదో గొప్పవారమని చెప్పుకోవడానికి మనకి అర్హత లేదు, కానీ మనము కూడా దేవుడి యొక్క లక్షణము కలిగి బ్రతికితే అందుని బట్టి దేవుడు ఆనందిస్తాడు. అందుకే ఆయన మాట్లాడుతాడు, కనికరము గలవారు ధన్యులు.
ఇక మనము గమనించినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఇదే మాట ఆయన మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ యొక్క 7వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. ఆ దినాల్లో నిజమే ఆ యొక్క నీతి అనేది కనుమరుగైపోయిందండి. ఆ దినాలే కాదు, ఈ ప్రస్తుత దినాలు కూడా నిజమే. ఎవరి పట్ల కనికరపడాలి, ఎవరికి మనము కనికరించాలన్న ఆలోచన లేకుండా పోయింది కఠినాత్ములుగా. నిజమే, ఈరోజు మానవత్వం అనేది దేవుడు మరొకసారి జ్ఞాపకం వచ్చేస్తున్నాడు. ఈరోజు మానవత్వం కలిగి మనం నిలబడాలి. ఏ విషయాల్లో నిలబడాలి ఆ విషయాల్లో నిలబడాలి. దేవుడు కోరుకున్న విషయాల్లో మనము నిలబడి ఆయన యొక్క నామానికి ఘనత తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి. ఇది కదా ఆయన కోరుకుంటుంది. నిజమే, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కొక్క చోట కూడా ఆయన మాటలు మనం గమనించగలం. మత్తయి సువార్త 18వ అధ్యాయం మనము గమనించినట్లయితే 21వ వచనం నుంచి అక్కడ ఒక సంఘటన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పేతురు వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు? పేతురులో ఆ ఆలోచన ఉండిపోయింది. ఎంతవరకు కనికరించాలి? ఈయన ఎప్పుడు ఏం చెప్తున్నాడు? కనికరించాలి, క్షమించాలి, ప్రేమించాలన్న మాటలు చెప్తున్నప్పుడు ఇప్పుడు పేతురుకి ఒక ఆలోచన, తన యొక్క మనసులో ఉన్న ఆలోచన వచ్చి పేతురు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా యెడల తప్పిదము చేసిన యెడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను. నేను ఎన్ని మారులు క్షమించాలి, ఎన్ని మారులు నేను కనికరించాలి అని ఆయన మాట్లాడినప్పుడు క్షమింపవలెను అని మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. 7 మారుల మట్టుక అని అడిగాను. ఎందుకు 7 మారుల మట్టుక అంటే ఆ యొక్క యూదుల యొక్క ఆలోచన ప్రకారం 7 సార్లు క్షమిస్తే నువ్వు సంపూర్ణంగా క్షమించావనేది ఉద్దేశం. ఆ 7కి మించి ఏదో తప్పు చేస్తుంటే ఇక క్షమించకూడదనేది వారి యొక్క ఆలోచన విధానము. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని మారుల మట్టుకంట? 70 ఏళ్ళ మారుల మట్టుకు. 7 మారులే కాదు, 7 మారులతో పాటు 70 ఏళ్ళ. నిజమే, ఈయన ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు కనికరాన్ని ఎక్కువ కలిగి ఉన్నావు. అందుకే యాకోబు అంటున్న మాట, దేన్ని బట్టి మనం అతిశయించాలంట? తీర్పుని బట్టి కాదు, కనికరాన్ని బట్టి అతిశయించాలి. కనికరం అనేది ప్రధాన లక్షణం అని ఆయన మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చడానికి చాలా మంది ఉన్నారండి. ఈరోజు ఎవరైనా మాట్లాడుతారు ఇతరుల గురించి, కానీ కనికరించేవారు ఎవరు? ఒక మాట మనం గ్రహించుకోవాలి. ఒకరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవరికి తెలియదు. పైకి అయితే మనం చాలా చక్కగా మాట్లాడేస్తూ ఉంటాం, వారు ఎలాగొన్నారు కానీ దేవుడు ఒక్కడ చూస్తున్నాడండి. ఆయనకున్న లక్షణం అది. నిజమే, మీకు ఈ యొక్క సమయాన్ని కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. మనము గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ఇక్కడ మనము ఈ యొక్క సంఘటన నేను అనేక పర్యాయాలు చదివినప్పుడు ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక కుష్ఠరోగి ఎక్కడికి వచ్చాడంటే ఆయన యొద్దకు. ఈయన ఎక్కడున్నాడు? మనము ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మనము చక్కగా అవగాహన చేసుకోవాలి. ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఈయన గ్రామంలో ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడంటే ఊరిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుష్ఠరోగులందరూ ఎక్కడ ఉండేవారు? ఊరి వెలుపట, బయట ఉండలేదు. ఊర్లో రావడానికి వాళ్ళకి ఏమి లేదు, ఆ యొక్క ప్రాంతాల్లో ఉండడానికి వాళ్ళకి ఏమి లేదు, అర్హత లేదు. అయితే ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఎలాగ వచ్చాడు అనేది బైబిల్లో అది ఎంత మాత్రం రాయబడలేం. ఎందుకంటే అన్ని విషయాలు రాస్తే మనకి ఈ బైబిల్ సరిపోదు. ఎందుకంటే ప్రాముఖ్యమైనవి రాశాడు. అయితే మనం గ్రహించుకోద్దు ఒక కుష్ఠరోగి ఎలాగొచ్చాడు. నిజమే,
ఆయన వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే తనకు తెలుసు నన్ను ఎవ్వరూ కనికరించరు. నన్ను కనికరించేది ఎవరు? యేసే. ఆయనలో ఉన్నది ఆ లక్షణం. ఆయనలో అటువంటి లక్షణం ఉంది. నిజమే. వచ్చాడు. వచ్చి తన మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, యేసయ్యా అక్కడ అంటున్నాడు చూడండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవాలని ఆయనతో చెప్పి ఆయనను వేడుకోలేను. తన హృదయంలో ఏముంటుంటుంది నిజమే. తను ఎలాగొచ్చి ఉన్నాడంటే నిజమే. తను ఆ యొక్క ద్వారము కూడా వచ్చినప్పుడు చాలా మంది అన్నారు, వచ్చారా కుష్ఠరోగి నువ్వు ఎందుకు ఇలాగ వస్తున్నావు, నీకు ఈ యొక్క ప్రాంతంలో రావడానికి అర్హత లేదు. ఎంతోమంది ఎన్ని చివాట్లు పెట్టుంటారు, ఎంతగా తిట్టుంటారు, ఎంతగా అవమానపరిచుంటారు. అయినరు ఎవరి దగ్గరికి వస్తారంటే యేసయ్య దగ్గరికి. ఎందుకో తెలుసా? ఎవరికి తెలియదు తన పడిన బాధ, ఎవరికి తెలియదు తన యొక్క ఇబ్బందులు, ఎవరికి తెలియదు తన యొక్క కష్టం. పైకైతే చూసి వీడికి కుష్ఠరోగం రావడానికి వీడు ఎంత పాపాత్ముడై ఉన్నాడు అనుకుని ఉండొచ్చు. నిజమే. ఈరోజు చాలా మంది చాలా రకాల ఆలోచనలు. ఈరోజు అందుకే తీర్పు తీర్చే వాళ్ళు ఎక్కువ, కానీ కనికరపడే గుర్రము మనలో ఉంటారు. ప్రియ సహోదరుడు, ఇది ఈ యొక్క లక్షణం అనేది మనలో ఉంటారు. అదే ఆయన కోరుకుంటాడు. అది కట్టాడు, ఇదిగో కనికరపడు వారు ధన్యులు. వచ్చాడు. బైబిల్లో చాలా సంఘటనలు మీరు చూచుంటారు. యేసయ్య స్వస్థత చేసిన సంఘటనలు ఎక్కువ శాతము ఆయన మాట ద్వారా వేరొక విధముగా స్వస్థత చేస్తాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన కుష్ఠరోగులు ఏమి చేస్తున్నాడంటే, అక్కడ మనం గమనించినట్లయితే ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి మొదట చేసిన పని ఏంటి? హృదయంలో అనుకుంటున్నాడు ఈ కుష్ఠరోగి ఏంటి, యేసయ్య నన్ను ముడతాడా, యేసయ్య నన్ను ముడతాడా. ఆయన మొట్టమొదటి చేసిన పని అంటే, ఇదిగో నువ్వు శుద్ధి అయ్యవట్లేదు. వెంటనే మొదట కనికరపడి, ఎందుకు కనికరపడ్డాడో తనకు తెలుసు. తన పడిన బాధ ఏంటో ఆయనకు తెలుస్తాడు. తన పడిన బాధ. ప్రియ సహోదరి, యేసయ్య కూడా లక్షణం అదండి. ఆయన కోరుకుంటుంది అదే, నీవు అటువంటి లక్షణము కలిగి ఉండాలి. బాధ, ఆ బాధ తెలుసు. అందుకే వెంటనే ఏం చేస్తాడంటే, ఇదిగో అందరూ నేను అసహించుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన చెయ్యి చాపి కనికరపడి చెయ్యి చాపి పుట్టి నాకు ఇష్టమంటాడు. మొదటి ఇష్టం వల్ల తాకి ఇష్టమంటున్నాడు. అక్కడ ఏమి కనిపిస్తుంది అంటే, దెర్ ఇస్ ఎ యాక్ట్. అక్కడ ఒక క్రియను మనం చూడగలమండి. దేవుడు మొదట మాట కన్నా చేతలు మనం చూస్తాం. ఈరోజు నేను నిజమేనండి, అయ్యో ఆటో లేకపోతే అయ్యి బాబు ఇలాగ అయిపోయింది. కనికరపడమంటే చాలామంది పడేవాళ్ళు అంటారు. ఈ పడే కనికరపడితే ఏంటంట, మాటల్లోనే మిగిలిపోద్ది, చేతల్లో కనిపించదు. కానీ యేసుప్రభు గారు కోరుకుంటుందంటే చేతల్లో ఉండాలి మన కనికరం. అవునండి, కనికరించారంటాం, హృదయంలో ఇంకా కల్మషాన్ని పెట్టుకుంటాం. ఇది కాదు కనికరము. ఈరోజు యేసయ్య కోరుకుంటున్న కనికరము ఏమిటి? అటువంటి కనికరము మనకు కావాలండి. సహాయము చేయాలి. వీలైతే సహాయం చేయగలిగిన వాడైతే సహాయం చేయడానికి నువ్వేం చేయాలట, సిద్ధపడాలి. నువ్వు బిగబెట్టుకోకూడదు నీ చేతులు. ఈరోజు అవగాహన చేసుకో ప్రియ సహోదరు. ప్రేమ కలిగి ఆ యొక్క కనికరాన్ని కనపరచు. అవర్ గాడ్ ఇస్ ఎ కంపాషనేట్ గాడ్. ఆయనలో ఉంది కంపాషన్. నిజమే, ఆయన అటువంటి కనికరాన్ని చూపించాడండి. అదే కోరుకుంటున్నాడు ఆయన. ఇదిగో నేను ఏ విధంగా జీవించాను, నేను ఏ విధంగా నిలిచి ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు ఆలోచన చేస్తాను. ఇక్కడ అదే పేతురుతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్ని మార్లు అక్కడ ఆయన ఒక ఉపమానం చెప్పుతున్నాడు. మనం గమనించినట్లయితే చివరిగా ఈ యొక్క ఉపమానం యొక్క భావాన్ని నేను చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. ఇక్కడ మనం గమనించినట్లయితే 23వ వచనం నుంచి మనం గమనించవచ్చు. కావున పరలోక రాజ్యము తన దాసులు ఎదుట లెక్క చూచుకొని గోరిన యొక్క రాజును పోలి ఉంది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అనగా ఇచ్చుమిచ్చు, అక్కడ ఫుట్ నోట్లో మనం చూడొచ్చు, తలాంతులు ఇచ్చుమిచ్చు 3,600 రూపాయలు కావచ్చు. ఆ దినాలు 3,600 రూపాయలు అంటే చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. అయితే ఇంకా మనం జ్ఞాపకం చేస్తుంటే అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడాడు. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేనందున వారి యజమానుడు వారిని, వారి భార్యను, పిల్లలను, వారికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు
అంతము చెల్లుతురని చెప్పగా, నీకు అంతయు చెల్లుతురని చెప్పగా, ఆ దాసుడు యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారు అప్పు క్షమించరు. ఇక్కడ మనం గమనించుకోవాలి, ఒక రాజు తన కలిగిందంతా లెక్కలు వేసుకుంటే ఒక వ్యక్తి ఎన్ని తలాంతులు ఇవ్వాలంట, 10,000 తలాంతులు ఇవ్వాలి. అచ్చి ఉన్నాడే తెలుసు. అయితే అతను పిలిచాడు ఆ దాసుడు, అయ్యా ఇదిగో నా అప్పు తీర్చు, లేక ఇదిగో నీ యొక్క భార్య నీ యొక్క పిల్లల్ని అమ్మి నా అప్పు తీర్చంటే బతిమాలుకుంటే క్షమించాడు అన్నమాట యజమాని. నిజమే, ఎందుకంటే కనికరము మొదటిది అక్కడ మనం గమనించగలం. అయితే కింద చదువుతూ ఉంటే, అయితే ఆ దాసుడు బయటకి వెళ్ళి తనకు 100 దేనారములు, ఇక్కడ 100 దేనారములు అనగా ఒక దేనారము ఇచ్చుమిచ్చు ₹100, 50 పైసా. ఎన్ని దేనాలు అంటే 100 అనగా 100 దేనారములు అంటే మన ఇప్పుడు భాషలో మనం అర్థం చేసుకోవాల్సింది ₹50. ఇప్పుడు ఆలోచించేద్దాం, ₹3,600 ఆ యొక్క రాజు క్షమించాడు. కానీ ఈ దాసుడైతే తన తోటి దాసుడు ₹50 ఇవ్వాల్సి వస్తే ఏమంటున్నాడు, ఇదిగో ఏం జరుగుతుందంటే అచ్చియున్న తన తోటి దాసుడితో ఒకరిని చూచి వారి గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపుమని. నిజమే, మర్చిపోయాడండి. నేను క్షమింపబడ్డాను కదా, నేను ఎంత క్షమింపబడ్డాను, అయ్యో నేను తీర్చలేని దాంట్లో క్షమింపబడ్డాను. ఇప్పుడు ఇతనికి 3,600 చాలా ఎక్కువ. అలాగే తన తోటి దాసుడికి ఆ ₹50 చాలా ఎక్కువ, ఆ యొక్క 100 దేనారములు చాలా ఎక్కువ. అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు మనం ఎందుకు కనికరం పడలేమంటే మన స్థాయిలోనే అందరినీ చూస్తూ ఉంటాం, మన స్థితిలోనే అందరినీ చూస్తూ ఉంటాం. కాదు, ఎవరి స్థితి వారిది, వారి స్థితిలో నుండి మనం చూడాలి. అందుకే యేసుప్రభువు వారు ప్రజలు ఏ విధంగా చూసాడంటే, నిన్ను నన్ను కూడా ఎలా చూశాడంటే ఆయన తగ్గించుకొని మనల్ని చూచాడు. ఈరోజు కనికరము కావాలంటే నీలో అటువంటి తగ్గింపు ఉన్నప్పుడే నీలో ఆ కనికరం ఉంటారు, లేకపోతే దైవికమైన కనికరము నీలోకి రాదండి. ఇక్కడ ఈ యొక్క ఉపమానంలో ఆయన చెప్తున్న మాట, అందుకు వారి తోడి దాసుడు సాగిలపడి నా ఎడల ఒరుచుకొనుము నీకు చెల్లించదనని వారిని వేడుకొనేను. కానీ వాడు ఒప్పక అచ్యున్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించాడు. కాగా వారి తోడి దాసుడు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినంత తన యజమానికి వివరముగా తెలియపరిచారు. అప్పుడు వారి యజమానుడు వారిని పిలిచి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటు గనుక నీ అప్పంతయు క్షమించింది. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుడిని కరుణింపవలసి యుద్ధను కదా అని అతనితో చెప్పారు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా క్షమింపబడ్డావు, నీవు ఏ విధంగా క్షమింపబడ్డావు, అదే విధముగా నువ్వు ఇతరులను క్షమించు. నీలో అటువంటి కనికరము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరు ఈరోజు ఆలోచన చేసుకో. ఈరోజు ఏదో గొప్పలకపోయి నేను గొప్పవాడిని కదా అనుకోవడం కాదండి. మనకన్నా గొప్పవాడు దేవుడు. నిజమే, ఎప్పుడు మనము తగ్గవలసిందే, మనమందరం సమానమే. మనలో ఉండవలసిన దైవికమైన లక్షణాలు ఉండాలి, అంతే దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎందుకు గొప్పల కాట్లకి వెళ్ళిపోతున్న కారణం ఏంటంటే మనిషి అనుకుంటూ ఉంటాడు కొన్నిసార్లు. ఈరోజు అందుకే మానవత్వం కోల్పోవడానికి కూడా కారణం అదే, బ్రతుకులు పాడైపోవడానికి కారణం అదే, మన జీవితాలు సరిగ్గా లేకపోవడానికి కారణం అదే. కారణం ఏమిటి అన్నది మనం గ్రహించినట్లయితే మనం అర్థం చేసుకోవట్లేదు. దేవుడి చేత నేను క్షమింపబడ్డాను కదా, నేను కనికరింపబడ్డాను కదా, అటువంటి కనికరము నాకు ఉండాలని ఎవరో కోరుకోవట్లేదు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు చక్కని స్థితిలో ఉన్నామంటే, ఈరోజు ఆ స్థితిని దేవుడు నిన్ను కనికరించి పెట్టాడు. అది ఆయన పెట్టిన, బాగా చెప్పుకోవాలంటే ఆయన పెట్టింది గనుక నీవు ఇతరులు ఏ విధంగా చూడాలి ఈరోజు ఆలోచన చేస్తాను. అందుకే ఆయన మాట్లాడుతుంటే కనికరము కలిగి ఉండాలి. అందుకే ఒక విశ్వాసం కొనవలసింది కనికరం, ఒక విశ్వాసం కొనవలసిన దైవికమైన ప్రేమ, ఇతరులు ప్రేమించే స్థితిలో నీవు ఉండాలి. ఆ స్థితి నీకు లేకపోతే ఒకరోజు తీర్పు ఉంది. ఆ తీర్పు ఎలా దేవుడు తీరుస్తాడట, కనికరము లేకుండా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే ఏది గొప్పదట, తీర్పు కన్నా కనికరము
గొప్పదని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈరోజు ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరుల, అవగాహన చేసుకో. అనాలోచనలో ఎంత మాత్రం ఉండదు. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా పరలోకపు తండ్రి దేవా, మాతో ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ మాకు సహాయం చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. నిజమే, నీవు కోరుకుంటున్న లక్షణాలు మేము కలిగి ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు. నేటి దినాన కనికరము గురించి నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే అయ్యా, నీవు మమ్మల్ని కనికరించావు గనుక మేము ఆనందించగలుగుతున్నాం, మేము సంతోషించగలుగుతాం. మా జీవితంలో నెమ్మది ఉందయ్యా. నీవు కనికరించకపోతే ఈరోజు ఎవరునూ గొప్పవారు కాలేరు దేవాలయ. నీవు ఒకరు ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి దేవాలైనా కనికరించి ఆ స్థితిని కలగచేస్తావు. ఈరోజు మేము ఆనందించగలుగుతున్నాం. ఈరోజు ఒక విశ్వాసిగా మేము ఉన్నాం, ఒక క్రైస్తవుడిగా నీ యందు మేము నిలిచి ఉన్నామంటే దేవాలైనా నీవు మమ్మల్ని కనికరించావు, మమ్మల్ని ప్రేమించావు, మమ్మల్ని బాగుపరిచావు. మేము కూడా అదే లక్షణాలు కలిగి ఇతరుల పట్ల దేవాలైనా అటువంటి కనికరాన్ని కలిగి ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ దేవాలైనా మేము అటువంటి కనికరములు లేకుండా కఠినాత్ములుగా మేము ఉంటే దేవాలైనా ఆ కఠిన తత్వాన్ని దేవ చూచి నువ్వు ఆనందించే దేవుడు కావాలని నువ్వు మాట్లాడు. ఒకవేళ ఎవరైనా అటువంటి కఠిన తత్వము కలిగి ఉంటే క్షమించండి దేవాలయ, వారి బ్రతుకులు బాగు చేయండి. ఎందుకంటే హృదయంలో అటువంటి ఆ దేవాలైన కఠిన స్వభావం కలిగి ఉన్నప్పుడు నీ బిడ్డలుగా మేము ఎంత మాత్రం పిలవబడలేము దేవ. అవునయా, నీలో ఉన్న లక్షణాలు మేము కలిగి నిన్ను దేవాలైన కలిగిన వారిగా మేము బ్రతకడానికి సహాయం వచ్చాను. ఎందుకంటే దేవాలైన నువ్వు కోరుకుంటుంది నీకు ఏమి చెల్లించాము, ఏమి ఇచ్చామన్న దాన్ని బట్టి నువ్వు ఆనందించాము. కానీ నీ దేవాలైన నువ్వు చెప్పిన మాట ప్రకారం మేము జీవించినప్పుడు ఆనందిస్తున్నాను నువ్వు సెలవిస్తావు. ఇదిగో నేను కనికరమనే కోరుచున్నాను కానీ మళ్ళీ నువ్వు కోరట్లేదని నువ్వు చెప్పిన మాటను మేము గ్రహించుకోవడానికి సహాయం వచ్చాడు దేవా. ఈ యొక్క సమయమున దేవా మన సంఘస్థులందరినీ చేతకు అప్పగిస్తాం. ఎవరికి వారు దేవరైన వారు బ్రతుకుల్ని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి నువ్వు చెప్పున మరొక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మరి యొక్క సమయమున దేవరైన ప్రతి ఒక్క బిడ్డలు చేతికి అప్పగిస్తున్నాం. మరి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు కూడా తోడు నడిపించు. మరి యొక్క కరోనా కాలంలో దేవరైన ఈ యొక్క ఇబ్బందులు పడుతున్నారు, తెచ్చిపోయారు. ఉద్యోగాలు సరిగ్గా లేవు, వ్యాపారాలు లేవు, కొందరికి ఉద్యోగాలు కోల్పోతున్న వారు ఉన్నారు దేవా. కనికరించండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. తెచ్చిపోయారు ఎలా బ్రతకాలో తెలియని స్థితిలో దేవ. మరి విదేశాల్లో ఉన్న బిడ్డలు బట్టి జ్ఞాపకం చేస్తాం, ఇతర ప్రాంతాల్లో ఉన్నారు దేవరా. నిజమే దేవ, బ్రతకడం కోసం ఎన్నో పాటలు పడుతున్నాం దేవా. నీవు కనికరించకపోతే ఏమి చేయలేము దేవా. ఈ యొక్క సమయం చట్టి బిడ్డలు, వృద్ధులు దేవా, గర్భిణీలు దేవా అన్న బాలింతలు చేతిగా అప్పగిస్తారు. ఈ యొక్క దేవరాయన భయంకరమైన పరిస్థితులు వారు దేవరాయన సమస్యను కలిగి ఉండడానికి సహాయం ఇచ్చి ఎటు చూసినా ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏది సంభవించబోతుందో మాకు తెలియట్లేదు. ఏదో తెలియని ఆందోళన, ఏదో తెలియని భయాలు. అయినను దేవరాయన నీవైతే మాట్లాడుతున్నావు. నీ యొక్క దేవరాయన లక్షణాలు మేము కలిగి ఉండడానికి సహాయం వచ్చేదని దేవరాయన మేము ఎక్కడో వాటి కొరకు మేము ప్రయాసపడడానికి సహాయం వచ్చేది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు దేవరాయన. నువ్వు ఏవైతే లక్షణాలు కోరుకుంటావు మాలో, అవి మాలో ఉండవో లేవో మేము గ్రహించుకోవడానికి, అందుని బట్టి వాటి కొరకు మేము పాటుపడడానికి సహాయం వచ్చింది. భయంకరమైన దినాలు దేవరాయన. ఏ రోజు ఏది సంభవిస్తుందో మాకు తెలియదు. కానీ దేవరాయన నీకు ఇష్టలుగా మేము నిలిచినప్పుడు మా బ్రతుకుల్లో దేవ నిజమైన ఆనందాన్ని మేము పొందుకుంటున్నాం. మరి యొక్క సమయంలో చాలా ప్రాంతాల్లో దేవరాయన ఆనందాలు లేవు దేవరాయన. ఈ విధంగా దేవరాయన లైవ్లో ఇవ్వడానికి నువ్వు చూపిన కృపను బట్టి కొందరికైతే దేవరాయన మరి ఆ విధంగా సెల్ ఫోన్స్ లేవు దేవ. వారిని బట్టి జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాలకు నువ్వు తోడుగా ఉండండి దేవా. మరి అందరైతే దేవారాయన మరి ఇక్కడ ఇబ్బందులు గుండు బాధలు గుండా ఉన్నారు దేవారాయన, వారికి సహాయం చేయండి. అనారోగ్యంతో బిడ్డలు ఇచ్చేది కాబట్టి స్వస్థత అనుగ్రహించాడు దేవారాయన. నీవు మమ్మల్ని గమనిస్తున్న వాడివి దేవా. ధైర్యంతో దేవారాయన నీవు చెప్పిన లక్షణాలు మేము కలిగి మేము చివరి వరకు దేవరాయన ఆ విధంగా నిలిచి ఉండడానికి దేవరాయన మా బ్రతుకులు మేము నిలబెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదలు మాకును దేవారాయన, మా యొక్క సంఘస్థులకు, వారి చుట్టూ కుటుంబాలకు దేవరాయన నీ యొక్క కాపుదల కనికరాన్ని నిత్యము చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవరాయన మేము దేవరాయన ఆనందించడానికి దాన్ని తలపోసుకుంటూ దేవరాయన నీకు ఇష్టలుగా మేము నిలబడడానికి సహాయం. నీ యొక్క తోడు, నీ యొక్క కాపుదల
మాకు అనుగ్రహించి నిన్ను మహిమపరచుకోండి. యేసు ఇచ్చిన ప్రార్థన మీ పాసన చేర్చుకోండి. యేసునామమున నడిచి రాబు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మారుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుసులు క్షమించిన ప్రకారం మనల్ని క్షమించండి. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నాలో అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసే ఉపకారములు దేని వరకు, ఆమేన్. ఇప్పుడు మనకు తోడుగా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో నూతన ఆలోచనలు మాకు కలగచేస్తూ, దైవికమైన లక్షణాలు తెలియపరుస్తూ, వాటిని పరిశీలన చేసుకోనమని మాకు తెలియపరిచి బలపరిచి లేవనెత్తి నడిపిస్తున్న మా పర్వతండ్రి ప్రేమయు, మరి ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి, వారి యొక్క కుటుంబస్తులకి, వీక్షించిన వారి యొక్క ప్రతి ఒక్క కుటుంబస్తులకి దేవుడు సదాకాలం తోడి నడిపించును గాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము, ఈ మారి మీద కృపరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కృపరించుము దేవా, అందరికీ వందనములు. షాలోమ్ షాలోమ్ షాలోమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్.